మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన పట్ల ఎలాంటి అవగాహన లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, అలాగే రైతు బంధు సాయం ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పి ఒక తెలంగాణ ప్రజలను మోసపూరితంగా మాటలతోటి చెప్పి దొడ్డదారిన రాజ్యమేలినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా మా ముదిరాజు కులస్తుల గురించి మొన్న మీ సొంత కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నావు. నిజంగా ఆ 14 ఎంపీ సీటు గెలిపించినట్టయితే మీ ముదిరాజు ముద్దుబిడ్డకు మంత్రి పదవి ఇస్తా అంటున్నావు. అంటే గెలిపిస్తే ఇస్తావు, గెలవకపోతే ఇయ్యమన్నమాట. అంటే నువ్వు ఎంతసేపు ఉన్నా ముదిరాజులను బానిసత్వానికి బలి చేస్తున్నావు తప్ప కానీ ముదిరాజుల మీద ప్రేమని చేస్తలేవు. రేవంత్ రెడ్డి నీకు ఖబర్దార్ చెప్తున్నాం. ఏదైతే ముదిరాజు ముద్దుబిడ్డను నీలమధును అమాయకమైనటువంటి నీలమధును తీసుకొచ్చి మెదక్ జిల్లాలో నిలబెట్టినావు, ఆయనను బలిపశు చేసినావు. అంటే ఇక్కడ ఉన్న బలమైన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుంది కాబట్టి ఏదైతే ఆ గెలవని సీటుకి ఇద్దామని ఇక్కడ ఇచ్చినావు, గెలిచే స్థానములు ఇవ్వలేదు. నిజంగా నీ సొంత జిల్లాలో కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు ఆ ముదిరాజుకి ఇచ్చి గెలిపించినట్టయితే నిజంగా నీకు ప్రేమ ఉన్నాను. నువ్వు ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా ఏది చేసినా ముదిరాజు ముద్దుబిడ్డలు మెదక్ జిల్లాలో కారు గుర్తు మీద కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో ముదిరాజు ముద్దుబిడ్డలు ప్రతి ఒక్కరు కారు గుర్తుకు సపోర్ట్ చేసి కారు గుర్తును భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను.